హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఒక రుచికరమైన మంచి బజ్జీ, మిరగాయ బజ్జీ వేసుకోవటానికి మనం ప్రిపేర్ చేసుకున్నాము. అది మా హస్బెండ్ వేస్తారు, ఎందుకంటే ఆయన సూపర్గా వేస్తారు. మంచి కుకింగ్ అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు, దీనికి ప్రాసెస్ మొత్తం మా వారు చెప్తారు, ఒకసారి వినండి. ఓకే, చెప్పండి మీరు దీనికి ఏమేం కావాలో, ఎలా వేయాలో. ఈరోజు మిరపకాయ బజ్జీలు ఎలాగ వేసుకోవాలి అంటే, ఫస్ట్ మిరపకాయలు మనం తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని వాటిని నీట్గా కొంచెం ఆరిన తర్వాత బజ్జీలు కట్ చేసుకోవాలి. మిరపకాయలు సైజు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది. కట్ చేసుకుని వాము శనగపిండి కలుపుకుని దీంట్లో మనం పెట్టుకోవాలి. అప్పుడు బజ్జీ రుచిగా ఉంటుంది. అలా పెడతాం వల్ల కనుక ఇప్పుడు ఇంకా ఇది ఇలా రెడీ చేసుకున్న తర్వాత శనగపిండి తెచ్చుకున్నాము. అలాగే ఆ నూనె కూడా ఒకసారి మనం ఏం చేయాలి అంటే, పొయ్యి మీద పెట్టుకుని శనగపిండి కలుపుకోవాలి. ఆ నూనె పొయ్యి మీద పెట్టుకున్నాం మనం. ఆ తర్వాత ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం. ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, కరెక్ట్గా చూడండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఇది సాల్ట్ అండి. సాల్ట్ కొనేటువంటిది సరిపడేసుకోవాలి. కేజీ మిరపకాయలకి అర కేజీ శనగపిండి ఇంచుమించుగా పడుతుంది. చూడండి బాగా. ఆ తర్వాత లైట్గా సోడా ఉప్పు వేసుకోవాలి. సోడా ఉప్పు వేసుకోకపోతే పర్వాలేదు, కానీ వేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే బజ్జీ కత్తి రౌండ్గా చూడటానికి కంటికి ఇంపుగా ఉంటుంది. బజ్జీ కంపల్సరీ అవసరం సోడా ఉప్పు అనేటువంటిది. అట్లాగా సోడా ఉప్పు కూడా మనం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. దాంట్లో మనం వాటర్ పోసుకుని ఆ వాటర్లో సాల్టు సోడా ఉప్పు కరిగేలాగా చూసుకోవాలి. ఈ కేజీ మిరపకాయలకి ఇంచుమించుగా ఒక 62 మిరపకాయలు వచ్చినాయండి. 62 మిరపకాయలు అంటే మనకి వాళ్ళ బయట కొనాలంటే చాలా అవుతుంది, కానీ ఇంత టేస్ట్గాను ఉండదు. రెండేది ఏంటంటే, ఆ ఆయిల్ ఏ ఆయిల్ ఉంటుందో తెలియదు, ఎలాంటి ఆయిల్ పోతారో తెలియదు. పిల్లలకి మనం ఫ్రెష్గా ఏదైనా బయట బజ్జీ కొనుక్కొచ్చి ఆ ఆయిల్ ఏదో ఆయిల్ పెట్టి పిల్లలకి అది సరిగా అరక్క ఏదేదో చేసే కన్నా కూడా ఇలాంటిది ఏదో కొంచెం ఒక అరకేజీ శనగపిండి తెచ్చుకుని, ఒక కేజీ మిరపకాయలు తెచ్చుకుని ఇంట్లో తినాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఆయిల్ పెట్టాము, ఆయిల్ మరుగుతుంది, ఆయిల్ వేడవుతుందండి. ఇక్కడ బజ్జీ పిండి కలుపుతున్నాను. బజ్జీ పిండి ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ఆయిల్ పెట్టిన తర్వాత కలుపుకోవటం వల్ల బజ్జీ నల్లబడదండి, ఫ్రెష్గాను కంటికి ఇంపుగా వస్తుంది ఆయిల్లో వేసిన తర్వాత. ఇదిగండి, ఇది మిరపకాయకి చక్కగా ఇట్లా ఏలు కరెక్ట్గా అట్లాగా అతుక్కోవాలి. ఈ శనగపిండి ఈ పిండి కలుపుకున్నాము. కొంచెం సాల్ట్ చూసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది ముందే టేస్ట్ చేసుకుంటే కొంచెం ఏదో తగ్గినట్టుంది. లైట్గా సాల్ట్ వేసుకున్నాం, కొంచెం సాల్ట్ వేసామండి. ఇంకా రెడీ అయినాయండి మిరపకాయ బజ్జీకి కావాల్సిన పదార్థం కూడాను. ఆయిల్ కూడా వేడెక్కింది. వెళ్దాం, కిచెన్లోకి వెళ్దాం. చూడండి, మీ ఇంట్లో రెడీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇవాళ మిరపకాయ బజ్జీ ఎక్సలెంట్గా ఉండదు. రెడీ అయిపోయిందండి. ఇక బజ్జీలు మనం వేద్దాము. చూడండి, చక్కగా నీట్గా వేస్తున్నాం బజ్జీ. ఈ బజ్జీ పిండి ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా కలుపుకుంటే, ఎలా కలుపుకోవాలి అనేటువంటిది ఇదిగో బజ్జీకి ఫస్ట్ ఇది ఇలా కారుతూ ఉండాలి. బజ్జీ ఇలా ఎత్తిన తర్వాత ఇది ఇలా వేయాలి. అప్పుడు అబ్బా కావాల్సినట్లుగా అది పొంగుతుంది బజ్జీ. ఇట్లా ఇంట్లో వేసుకుని 4 బజ్జీలు అయినా కానీ ఇంట్లో మనం వేసుకుని తిండి మనం అందరం కలిసి ఆ టేస్టే వేర్లేండి, ఆ ఎంజాయ్ అయ్యారు. మనం బయట తెచ్చుకుని ఒకళ్ళ మంట అని, ఒకళ్ళకి అదని, ఒకళ్ళకి ఇదని
దానికన్నా కూడా ఇలా వేసుకుని ట్రై చేయండి ఇంట్లో. శనగపిండిలో కొంచెం మనం తినే సోడా అనేది బాగా ఎక్కువ ఎత్తే ఏమవుతుందంటే అది బజ్జీ కూడా నల్లబడిపోద్ది. ఏదో బాగా పొంగాలి వాటిని బాగా ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే శనగపిండి ఎక్కువ సోడా ఉప్పు ఎక్కువ వేస్తారు. ఎక్కువ వేయటం వల్ల ఏమైందంటే ఆ బజ్జీ నల్లబడిపోద్ది, కాలదు. బజ్జీ లోపల కాలదు, నల్లబడిద్ది. నల్లబడంగానే వెంటనే మనం దాన్ని తీస్తూ ఉంటాము. తీస్తే బజ్జీ ఏమో లోపల కాలదు. ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఒకసారి నా ఒక 5 బజ్జీలు వేసానండి, వాటిని మళ్ళీ బయటికి తీస్తున్నా. నేను వీటిని మళ్ళా వేస్తాను చూడండి. ఎందుకు అలాగంటే 2 సార్లుగా వేసుకుంటే బజ్జీ కూడా నీట్గా కాలిద్ది ఎక్కువగా. ఫస్ట్ టైం వేసినవి బయటికి తీస్తాం కదా, తీసాము. తర్వాత సెకండ్ టైం వేసినవి ఏమైందంటే అవి కాలుతూ ఉంటాయి. ఈ ఫస్ట్ టైం వేసినవి తీసి మళ్ళీ ఆయిల్ వేసినప్పుడు ఆ ఆయిల్ కూడా లైట్గా చల్లబడిద్ది. అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టిద్ది కాలుతాం, నీట్గా కాలుకుంటూ వస్తుంది అన్నమాట బజ్జీ. లోపల నుంచి కాలినప్పుడు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. బజ్జీ కూడా కంటికి ఇంపుగా ఉంటుంది. బజ్జీ ఆ నూనె కూడా ఎలాగ ఉండాలంటే ఆయిల్ పొగలు వచ్చేటట్టు వేసుకోకూడదు. లైట్గా వేడి కూడా బాగా వేడి లేకుండా మామూలు నార్మల్ వేడిలో వేసుకుంటూ ఉంటే బజ్జీ పొంగిద్ది. ఆ తర్వాత పగిలినట్లుగా కూడా గ్యాప్ వస్తుంది. ఎందుకు అంటే వేయంగానే పొంగదు కనుక ఆ బజ్జీ నిదానంగా పైకి లేచింది అంటే ఆ బజ్జీకి గ్యాప్ వస్తుంది పిండి. ఆ గ్యాప్లో బజ్జీ మిరపకాయ కూడా కాలిద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. బజ్జీ రుచిగా ఉండదు, అట్లా పగలాలి. అందుకొరకే ఆ గ్యాప్ను పెట్టాను. నిదానం సన్న మంట మీద నిదానంగా కలుపుతున్న బజ్జీ ఇట్లా కాలాలన్నమాట. ఆ గ్యాప్ రాకపోతే మిరపకాయకి రుచి ఉండదు, కాలదు. ఇది పగిలిన బజ్జీ ఇవ్వండి మాకంటాం చూడు. మనం కొట్టుకాడకెళ్ళి బజ్జీలు వేసే కాడ బాగా కాలిన బజ్జీ అండి, ఇలా పగిలిన బజ్జీ ఇవ్వమంటాం. ఆ గ్యాప్ వస్తేనే బజ్జీకి రుచి. ఆ గ్యాప్ రాకపోతే బాగాదు. ఇట్లా నిదానంగా మీరు మిరపకాయ బజ్జీ స్పెషల్గా వేస్తారు కదండి. నిదానంగా చక్కగా మంచి లైట్ కాక మంట మీద ఇట్లా బజ్జీని బాగా చాలాసేపు ఉడకనిచ్చి ఆ రంగు వేరుగా వస్తుంది. ఇప్పుడు మనం బాగా ఆయిల్ మాడబెట్టి గబక్కుని ఎత్తే ఉంటే బజ్జీ ఏమైందంటే వేయంగానే పొంగిద్ది, పొంగిసి నల్లబడిపోద్ది. ఆ టేస్ట్ రాదు, అది లోపల కాలదో కాలినట్టుగా. మిరపకాయ బజ్జీ స్పెషల్గా వేస్తారు కదా మీరు. అవునండి, సూపర్గా వేస్తారు. అవునమ్మా, మంచి టేస్టీగా వేస్తారు. బా ఏం ఉడుకుతున్నాయండి, కాలుతున్నాయి బజ్జీలు. ఇలా కంటికి ఇంపుగా ఉండాలండి బజ్జీ కాలేటప్పుడు. కానీ బా అసలు ఆ బజ్జీని చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు మిరగాయ అట్ట గ్యాప్ రావటం వలన మిరగాయ కాలుతుంది కదా, పచ్చిదనం అనేది. మిరగాయ కాలుతుంది, తినాలి కూడా అనిపించింది. లోపల మొత్తం పిండి చుట్టుకుని ఉందంటే అది బజ్జీ పిండి సరిగ్గా కలపలేదని అర్థం, లేదా మందంగా ఉందని అర్థం. ఇంకోటి పిండి అంతలో మునిగింది అనుకో మిరపకాయ, లోపల మిరపకాయ ఉడకదు కదా. పిండి అంతలో ముంచాలి, కానీ వేసిన తర్వాత గ్యాప్ రావాలి. దాని గొప్పతనం అది అన్నమాట మిరపకాయ బజ్జీకి. ఎలాగైతే మిరగాయ కాలుతుంది, బజ్జీ కాలుతుంది, టేస్టీగా ఉంటుంది. ఎస్, బా సూపర్ అండి బజ్జీలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అవును, ఇలా రెడీ చేసుకోవాలండి ఇంట్లో పిల్లలకి. మనం బయటికి తెచ్చుకుంటే బయట ఆయిల్ ఏది వేస్తారో తెలియదు, ఏ పిండి వేస్తారో తెలియదు, ఎలాగ వేస్తారో కూడా తెలియదు. అవి కనుక ఏంటంటే ఏముందండి, సింపుల్ బజ్జీ రెడీ చేసుకోవటం. కత్తి శనగపిండి, కొద్ది వాము, మిరపకాయలు, ఈ మూడే ఏమి లేదు. కలుపుకునే విధానం కొంచెం తెలిస్తే చాలు. సాల్టు లైట్గా ఒక చిటికిటు సోడా ఉప్పు, తినే సోడా వేసి కలుపుకుంటే చాలా బాగుంటాయి బజ్జీలు. ముందు శనగపిండి, సాల్టు,
వాము కలిపి మిక్సీ పట్టుకున్నారు కదా. ఎస్. ఓకే. బజ్జీ అనేది ఎంతసేపు కాలాలండి, ఇట్లా కాలుకుంటూ రంగు రావాలి. ఒకసారి వేసి బాగా ఆయిల్ మాడినప్పుడు వేసేసి అది పొంగి నల్లబడిపోతే అది రుచి ఉండదు, ఆ లోపల కూడా కాలదు అది. ఇందాక అందుకే ఫస్ట్ వేసినటువంటిది వాయి తీసి పక్కన పెట్టి మళ్ళా స్టార్ట్ చేసి మళ్ళీ వాయేసి ఈ ఫస్ట్ వేసినటువంటి బజ్జీలు మళ్ళీ లోపల ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ కొంచెం ఉన్న వేడి కూడా తగ్గిద్ది. ఈ రెండు కలిపి చక్కగా నిదానంగా ఒకే రకం కాలుకుంటూ వస్తాయి. దాని టేస్ట్ అదండి విషయం. సూపర్ కాలనీ అండి ఇవే. ఇలా కాల్చాలి బజ్జీ అంటే ఇట్లా నీట్గా. భలే ఉండే బజ్జీలు మాత్రం. అయిపోయిందండి బజ్జీ వేయటం. మంచి కంటికి ఇంపుగా వచ్చిందండి. తర్వాత నోటికి రుచిగా ఉంది. ఇలాగ రెడీ చేసుకోవాలండి బజ్జీలు అంటే. మనం ఏం చేస్తూ ఉంటామంటే బజార్లో తీసుకొచ్చి నాకు కడుపు ఉబ్బింది, నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పుకోకుండా. ఓకే అండి, బజ్జీ రెడీ అయిపోయింది అనుకున్నట్లుగా. మరి కంటిగా చూడు ఎలా ఇంపుగా ఉందో. అది తినచూద్దాం ఏ టేస్ట్ ఉందో. బా భలే నూరు ఊరుతుంది. సూపర్ అండి బజ్జీ. వేసుకుని ఇంట్లో పిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది. మనం కూడా తిని ఆస్వాదించవచ్చు. తినడం మనం కూడా. భలే ఉండే బజ్జీ. ఓకే, బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అక్కమ్మ రుచుల్ని మీరందరూ ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.